ఒక్కసారి బస్తీ లోపలికి వెళ్ళి స్వయంగా మీరే చూద్దురు గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవితాలు ఎలా గడుపుతున్నారు బస్తీ లోపలికి అడుగుపెట్టి వాస్తవ పరిస్థితులను మీకు చూపిస్తాను రండి. అన్న రండి అన్న, ఇప్పుడు ఇది చాలా చిన్నగా ఉంది, హార్డ్లీ 6 అడుగులు 7 అడుగులు కూడా లేదు ఇక్కడ. అవును మేడం, ఈ వర్షం పడ్డప్పుడు అయితే ఇట్లా పండుకోవాలి మేడం, ఇక్కడ సైడ్ పండుకుంటాం అందరం. వర్షం పడ్డప్పుడు మామూలు టైంలో ఇక్కడ పండుకుంటాం మేడం, వర్షం పడ్డప్పుడు పండుకోలేని పరిస్థితి మేడం. ఇక వంట అయినా ఇప్పుడు వంట ఇంట్లో చేస్తుంటే బయట కూర్చోవాలి, పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడో అక్కడ పుట్పట్ల మీద పోయి కూర్చుంటారు. అమ్మ ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఇళ్ళు ఎప్పుడు కూలిపోయినాయి? మన వర్షానికి చాలా భారీ వర్షాలు పడ్డాయి, వినాయక చవితికి ముందట మొత్తం కూలిపోయినాయి. ఒక పాప మీద కూడా పడ్డది, చిన్న పాప ఇక్కడ నుంచి వెళ్తుంటే పాప మీద కూడా పడ్డది. దిడ్డిరాం బాబు వాళ్ళకి చూపెడితే మన వర్షానికి భారీ వర్షాలకు మొత్తం మట్టి గోడలు. అసలు చాలా పాత మెంబర్స్ అన్నమాట, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ పాపాలు ఆడుకుంటున్నారు మేడం. అక్కడ ఉన్నప్పుడు ఒక పాపకు పడి బోన్ సెట్టింగ్ చేయాల్సి వచ్చింది మేడం. అయితే వాళ్ళకి దిడ్డిరాం బాబు వాళ్ళకి చెప్తే కూడా మట్టి ఎత్తిపియండి, ఇక్కడ పాపాలు ఆడుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఏమైనా అయితే కూడా ప్రాబ్లం వస్తుందండి అని అంటే, లేదు మేడం ఎత్తిపియలే మేడం, అట్లనే ఉంది మేడం. ఇదంతా కూడా మట్టి గోడలే, ఇప్పుడు కొత్తగా కట్టుకున్నావు కాదు, రేకులు గానీ ఈ మట్టి గానీ అదంతా ఎప్పటిదో. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇస్తున్నారా మిమ్మల్ని? ఏం లేదు మేడం, పట్టాలు అయితేనే మాకు గవర్నమెంట్ తరఫు నుంచి వీలు ఉంటుంది కట్టుకోవడానికి, గడ ఎత్తిపేయడానికి గడ వీలు లేదంటే మేడం. ఏమో వాళ్ళు చెప్తున్నారు, ఎవరు వచ్చి అడిగినా కానీ తెప్పియాలంటే ఏమన్నా అదైతే ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ నుంచి, మీరు ఏం ఎత్తొద్దు ఏం చెయ్యొద్దు అని చెప్తున్నాం. మొన్న మలేరియా గడ వచ్చింది మొన్న వర్షాలకి, ఇక్కడ పిల్లలకి 2-3కి. ఈ బస్తీలో ఉన్నటువంటి ఇళ్లు చూస్తే మనకు ఆశ్చర్యం కలక్కమానదు. ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. అమ్మా నీకు ఇద్దరు కొడుకులకు పిల్లలు సాలకి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే ఉన్నా. అసలు ఇందులోకి ఎట్లా పోతావు అమ్మా నువ్వు? ఎట్లా పోవాలి మరి, ఏం చేయాలి? ఇంత అసలు ఇక్కడ ఇందులోనే వంట చేసుకుంటావు నువ్వు? అందులోనే వంట, అందులోనే ఉండడం నువ్వు. అసలు ఏ ఇల్లు చూసినా అంటే ఇది మరీ చిన్నది. మేము కొనుక్కుని మేడం, ఇది కూడా కొంటే కూలిపోయింది, మా కొడుకు చనిపోయిండు. ఇప్పుడు ఏదన్నా సరే ఇల్లు ఇంతే. ఇంతే, మా పాపలు అక్కడ మా అమ్మల దగ్గర పోయి వండుకురు, నేను ఒక్కదాని ఇల్లు వంటు. ఇది ఎవరి ఇల్లు అండి? ఇది ఇక్కడ ఉన్న వాళ్ళది మేడం, మా మీద కేసు వేసిన వాళ్ళది, అది వాళ్ళది. అయితే మేము పెట్టేటప్పుడు కూడా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు వినలే, మా తన్ని మీరు ఉన్నారు అని చెప్పి మా కొట్లాడి కట్టారు మేడం. అది ఎప్పుడు గూలుతో కూడా తెలియదు. మట్టి గోడల మీద పిల్లలు ఉన్నది, ఆ సిమెంట్ గూలి పిల్లల మీద పడ్డది మొన్న. ఒక పోరాటం ఇక్కడ మనకి ఇల్లు కావాలి అంటే, రెండో పోరాటం ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ప్రైవేట్ భూస్వామి. మేము చిన్నగా ఇంట్లో మాకు ప్లేస్ జరిపోక ఒక బండ పెట్టుకుందామన్నా జర సప్పుడు రాగానే వస్తాడు పోలీస్ కంప్లైంట్, పోలీసు వాళ్ళని తీసుకొస్తాడు. ఈ బడిచోడి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని లోపడేసి కొట్టిపించాడు. ఆయన వకీలు చదివాడు, ఇక ఆ వకీల్ ప్రయోగాలు మా మీద చేస్తాడు, లేని వాళ్ళ పైన మా మీద చేస్తాం. మేము గరీబ్ వాళ్ళం, ఏం చేయగలుగుతాం మేడం? పోలీసు వాళ్ళు కాలు పట్టుకోవాలి, లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలో కాలు పట్టుకోవాలి, అయ్యా దూరం అంటే వాళ్ళు ఇడుస్తారు. ఆటోలు మేము ఆటో డ్రైవర్లం, ఒక 40 మంది ఆటో డ్రైవర్లం ఉన్నాం, చేసుకునే వెళ్తాం. పార్కింగ్ పెట్టుకుందామంటే జాగలేదు, ఆడ పెట్టుకొని వచ్చి అన్నం తినాలంటే మధ్యాహ్నం తిందామనే లోపలనే వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోతారు, లోపడేస్తాడు. మాకు మీరు ఏడు పెట్టుకోవాలి ఏమన్నా అంటే వాడు ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లోకి ఆటోలు వస్తాయా మేడం? ఇంత గట్టెందుకు కట్టినారమ్మా ఇక్కడ? పందికొక్కులు సుండెలకలు వస్తున్నాయి అని అట్లా కట్టిన. ఆ రేకు మొత్తం పోయింది అమ్మ, జర లోపల ఇట్లా చూడు. ఆ రేకు పోతే మళ్ళీ కట్టించుకోవడానికి కూడా ఇవ్వట్లేదు. వీలు లేదు, ఒక్క రేకు తెచ్చేసుకుందామంటే కూడా లేదు. గిన్నెలు పెడతా ఉరిస్తే, ఇగో వర్షం వస్తే గిన్నెలు పెడుతున్నా. అమ్మా ఇక్కడ తలుపు కూడా పూర్తిగా తెరవడానికి లేదు నీకు? నాకు 4 బిడ్డలు, కొడుకు, ఇంతమంది ఫ్యామిలీ, ఇదే ఇంట్లో ఇంత చిన్న ఇల్లు, ఇంతే ఏడికైనా ఇంతగానే మేము. అసలు నేనైతే ఇంట్లోకి రావడానికి రేకులు తాకుతాయి మేడం. ఆ బయట చూపెట్టిన మేడం, ఆడనే బిడ్డల పెళ్లిళ్ళన్నీ ఆడనే అయినాయి. ఆడనే టెంట్ వేసుకొని చుట్టుపక్కల కట్టుకొని పెళ్లిళ్ళు, గిన్నెలు, దావతులు, పురుళ్ళు అయినా, పుణ్యాలు అయినా, సావులైనా, సందలైనా ఆడనే చేసుకోవాలి. ఈడ ఏడ కూర్చుంటారు మేడం, ఏడ జాగుందని. ఇది ఉంది మా పరిస్థితి.